నమస్తే. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఎటువైపు దారితీస్తున్నాయి? కేటీఆర్ను అరెస్ట్ చేయడం ఖాయమా? అందుకోసమే తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులపైన దృష్టి పెడుతున్నారా? కేటీఆర్ హయాంలో జరిగినటువంటి అనేకమైనటువంటి లావాదేవీలను వెలికి తీస్తున్నారా? తప్పనిసరి ఒకసారి కేటీఆర్ను అరెస్ట్ చేసి తీరుతారా? అనేకమైనటువంటి అంశాలను పరిశీలిస్తే ఈ పాటికి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా ఏర్పాటు చేశారని కొరియా పర్యటనలో ఉన్నప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి అంశాల ప్రకారం పొలిటికల్ బాంబు పేలితే కూడా ఆ బాంబు మొట్టమొదట కేటీఆర్ వైపే తగిలేటువంటి అవకాశం ఉందా అంటే అటువైపే మనకు వేలు చూపెడుతున్నాయి. జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ మనకు అది నిజమేని కొంత అర్థం చేసుకునే విధంగా కనబడుతున్నది. అయితే ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు? ఒకటి, హైడ్రాకు సంబంధించినటువంటి అంశంలో కూడా రెండు, అమోయ్ కుమార్కు సంబంధించి ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ఇచ్చినటువంటి అనేకమైనటువంటి భూముల లావాదేవీల విషయంలో కూడా జరిగినటువంటి అక్రమాలలో అవి కూడా కేటీఆర్ లేదా కేటీఆర్ బినామీల వైపే వెళ్తున్నాయనేటువంటిది ఒక చర్చ సాగుతున్నది. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేటువంటిది పక్కన పెడితే తవ్వుతున్న కొద్దిగా వెలుగు చూస్తున్నటువంటి అనేకమైనటువంటి అంశాలన్నీ కూడా కేటీఆర్ వైపే దారి తీస్తున్నాయనేటువంటిది ఒక మాట. ఎట్లయినా సరే ఇంకోవైపు డ్రగ్స్కు సంబంధించినటువంటి అంశంలో కూడా అది కూడా కేటీఆర్ వైపుకే దారి తీస్తున్నాయా? కేటీఆర్ బావమరిది రాజ్పాకాల ఇంట్లో జరిగిందా లేదా ఫామ్ హౌస్లో జరిగినటువంటి విందు విషయంలో కూడా అది కుటుంబానికి సంబంధించినటువంటి విందు అనుకున్న విజయ్ మద్దూరి అనేటువంటి వ్యక్తికి కేటీఆర్కు మధ్య అనేక సార్లు లావాదేవీలు జరిగినాయి. వాళ్ళ మధ్య భేటీ జరిగింది. 2014లో తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాతనే విజయ్ మద్దూరి లేదా రాజ్పాకాల అనేకమైనటువంటి కంపెనీలకు సీఈఓలుగా లేదంటే ఎండీలుగా పెట్టుబడిదారులుగా ఉన్నారనేటువంటిది రూఢీ అవుతున్నది. సో విజయ్ మద్దూరి రాజ్పాకాల కేటీఆర్ మధ్య ఉన్నటువంటి బంధం ఏమిటి? అయితే ఈ డ్రగ్స్ ఎటువైపు వెళ్తాయి, ఎవరి వైపు వెళ్తాయి? డ్రగ్స్ కేసులో కేటీఆర్ బావమర్దిని కూడా అరెస్ట్ చేస్తే అది కూడా తిరిగి మళ్ళీ కేటీఆర్ కుటుంబానికి వెళ్తుందా? విజయ్ మద్దూరి ఎవరి పేరు చెప్తాడు? ఆ కొకైన్ ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు కోర్టు కూడా ఖచ్చితంగా రాజ్పాకాల 2 రోజుల్లో పోలీసులకు సంబంధించినటువంటి విచారణకు సహకరించాలని చెప్పింది. ఆ సహకరిస్తే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఏం జరిగిందో విషయం తెలుసుకోవచ్చని పోలీసులకు చెప్పారు. అది సరిపోతుంది పోలీసులకి. ఒకవేళ విజయ్ మద్దూరి ఒక్కరే కొకైన్ తీసుకున్నారా? తీసుకుంటే అతనికి ఎవరి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చారు, ఇస్తే అది రాజ్పాకాలనే ఇచ్చాడనేటువంటిది విజయ్ మద్దూరి చెప్పినట్టుగా మనకు వస్తున్నటువంటి వార్తలు. అయితే అది రాజ్పాకాలకు ఎక్కడ దొరికింది? నిజంగా అతనే ఇచ్చాడా? అతను ఇచ్చాడా లేదంటే అతను కూడా తీసుకున్నాడా? గతంలో అతనికి తీసుకునే అలవాటు ఉందా? తీసుకుంటే అది పోలీసుల విచారణలో భాగంగా ఇంకెటు వైపు వెళ్తుంది? ఎప్పుడెప్పుడు జరిగింది? ఎక్కడెక్కడ జరిగింది? అటు నుంచి సన్బర్న్ కేసు వరకు వెళ్తే అది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ఎందుకు దానికి పర్మిషన్ వచ్చింది? ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏదైతే జగన్కు సంబంధించినటువంటి క్విట్ ప్రోకో కేసుల్లో ఏ విధంగా అయితే సాగిందో అదే విధంగా సాగితే ఇవన్నీ కూడా కేటీఆర్ వైపుకు వెళ్ళే విధంగా ఈ చర్యలన్నీ కూడా కనబడుతున్నాయి. ఇంకొక వైపు హైడ్రాకు సంబంధించినటువంటి భూములు, చెరువుల్లో జరిగినటువంటి కబ్జాలు, 2014 తర్వాత వచ్చినటువంటి ఎన్కన్వెన్షన్ కానీ మిగిలినవి కానీ కొండా సురేఖ ఆవేశంలో ఒక మాట అని ఉంటారు, కానీ సమాజంలో జరుగుతున్నటువంటి చర్చను చూస్తే అనేకమైనటువంటి ఈ హైడ్రాకు సంబంధించినటువంటి చెరువులకు సంబంధించి లేదా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో భూములకు సంబంధించి లావాదేవీలు, అందుకే ఐఏఎస్ అమోయ్ కుమార్ మీద జరిగినటువంటి ఈడీ విచారణలో భాగంగా ఎక్కడెక్కడ ఆయన ఎవరెవరికి ఇచ్చాడు, ఇస్తే అది ఎవరి ప్రోద్బలంతో ఇచ్చాడు, తానే డబ్బులు తీసుకున్నాడా, ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దల సహకారం లభించిందా, లభిస్తే అది ఎవరు, ఎటువైపు వెళ్ళింది, ఎంత లావాదేవీలు జరిగిందనేటువంటి అంశం కూడా బయటికి వస్తే ఇప్పుడు అన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి అన్నీ కలుపుకుంటూ పోతే చివరిగా అతి త్వరలోనే కేటీఆర్కి సంబంధించి ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు ఉండనే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రభాకర్ రావు హైదరాబాద్లోనే ఉన్నాడని, సీక్రెట్గా పోలీసులు మెయింటైన్ చేస్తున్నారని, సందర్భం వచ్చినప్పుడు ప్రభాకర్ రావును బయటికి చూపెడతారనేటువంటి ఒక చర్చ కూడా సాగుతుంది. పోలీసులు దాన్ని ఖండిస్తున్నారు, కానీ సమాజం దాన్ని నమ్మడం లేదు. ప్రభాకర్ రావు హైదరాబాద్కు చేరుకున్నాడని తాను పూర్తి స్థాయిగా అప్రూవర్గా మారేటువంటి అవకాశం ఉంది. అమోయ్ కుమార్ కూడా అప్రూవర్గా మారేటువంటి అవకాశం ఉంది. అట్లా మారితే అనేకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తే అది కూడా కేటీఆర్ మెడకే చుట్టుకునే విధంగా చర్చలు సాగుతున్నాయి. మరి ఏం జరగనుంది? ఎవరెవరు జైలుకి వెళ్తారు ఏంటి అనేటువంటి విషయం పక్కన పెడితే
తొట్టతొలిగా కేటీఆర్ను అరెస్ట్ చేయడం ఖాయం అనే విధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంభాషణల్లోనూ సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి చర్చలు చూస్తే మాత్రం స్పష్టంగా కేటీఆర్ అరెస్టు తథ్యము. అది ఇవ్వాలా రేపా, కేసు ఏది ముందు వస్తుంది, అది ఫోన్ ట్యాపింగ్ కేసు వస్తుందా, లేదంటే అమయ్ కుమార్ కేసు వస్తుందా, లేదంటే డ్రగ్స్ కేసు వస్తుందా, లేదా ఇతరత్ర ఇంకేమైనా కేసులు వస్తాయా అనేటువంటిది పక్కన పెడితే ఎంత వీలైతే అంత తొందరగా కేటీఆర్కి సంబంధించినటువంటి అదే అన్నీ చట్ట ప్రకారంగా ఉండాలి, రాజకీయ వేధింపుల్లాగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని, రాజకీయ వేధింపుల్లాగా ఉండకుండా స్పష్టమైనటువంటి సాక్ష్యాధారాలతో పెడితే ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. అప్పుడు కేటీఆర్కి సంబంధించినటువంటి అరెస్ట్ విషయంలో రాజకీయమైనటువంటి అరెస్ట్ అయితే ఒక రకంగా ఉంటుంది, కానీ చట్టపరమైనటువంటి అసాంఘిక చర్యల్లో అరెస్ట్ అయితే దానికి సంబంధించినటువంటి విలువ పోతుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు వేస్తుందా అంటే అదే నిజమేమో అనిపిస్తుంది. మరి ఇటు భూముల లావాదేవీలైనా ఇంకే అంశమైనా కూడా అది చివరాఖరికి కేటీఆర్ మేడకు చుట్టుకునే విధంగా ప్రభుత్వము లేదా మిగిలినటువంటి పెద్దలు ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నారో అవన్నీ కూడా ఎటువైపు దారి తీస్తాయి, ఎంత ముందుకు వెళ్తాయి అనేటువంటిది చూడాలి. కానీ ఎప్పుడైనా సరే మొట్టమొదటగా అతి త్వరలో కేటీఆర్ అరెస్టుకు మాత్రం రంగం సిద్ధమవుతున్నట్టుగా పరిస్థితులను చూస్తే మాత్రం మనకి ఇట్టే అర్థమైపోతుంది.